సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇది నటుడు ప్రకాష్ రాజ్కు కౌంటర్గానే ట్వీట్ చేసినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు బండ్ల గణేష్. ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే, ద్రోహంతో బతకడం మనుష్యతత్వాన్ని నాశనం చేసుకోవడమే. ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ప్రాముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలియజేశారు. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి అని ఆయన ట్వీట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ను ఉద్దేశించే గణేష్ ఈ ట్వీట్ చేశారని అంటున్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు పాత విషయాలను గుర్తు చేస్తున్నారు. మా ఎన్నికల సమయంలో అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ విష్ణుకు కాకుండా ప్రకాష్ రాజ్కు మద్దతిచ్చారు. అలాంటి పవన్ పై ఇప్పుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ తాజాగా కృతజ్ఞతగా ఉండాలంటూ ట్వీట్ చేశారని అంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. బహుభాషా విధానంపై ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలకు నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ చెప్పడం ఇంకొక భాషను ద్వేషించడం కాదని ఆయన ట్వీట్ చేశారు. స్వాభిమానంతో తమ మాతృభాషను, తల్లిని కాపాడుకునే ప్రయత్నం అనే విషయాన్ని పవన్ కు దయచేసి ఎవరైనా చెప్పాలని ప్రకాష్ రాజ్ కోరారు.